ఉపాసకుడు, జ్యోతిష్య పండితుడు, సంస్కృత పండితుడు, అలాగే మంత్ర యంత్ర తంత్ర శాస్త్రాల్లో అనుభవం ఉన్నటువంటి వాడు. అటువంటి ఆయన లోక కళ్యాణం కొరకు, దేశ స్వాతంత్ర్యం కొరకు ఇచ్చేశారు. అందుకని ఆయన కొరకు మనం ఈ గుళ్ళల్లో ఉండేటువంటి రామాలయం, శివాలయం ఏదైతే వీటిలో ఎక్కడైతే మన గంగాలమ్మ వాటిలో దోపదేవ నైవేద్యాలు జరుగుతున్నామో, ఈ నేర్చుకునేటువంటి 40 గ్రామాల్లో ఉండేటువంటి 40 మంది స్త్రీలు కూడా నిత్యం కూడా దోపదేవ నైవేద్యాలు ఆ యొక్క విగ్రహం దగ్గర జరగాలని చెప్పేసి ఒక పాయింట్గా మేము ఇక్కడ పెట్టుకున్నాం. అది కూడా మీరందరూ కూడా శ్రద్ధగా చేస్తారని చెప్పేసి ఆశతో కూడా ఎదురు చూస్తున్నాం. మీరు ఎలా చేస్తున్నారో కూడా మేము ఫాలో అప్ అవుతూ ఉంటాం, చేసేందుకు విధానం కూడా నేర్పుతాం. ఒకవేళ రోజు కుదరకపోతే నెలకు ఒక్కసారి దానికి చేర్చేసి కొట్లో అవి ఇవి పెట్టేసి రకరకాల ఇది చేసే కొన్ని చోట్ల ఉన్నాయి. అటువంటివి ఆ పక్కన ఉన్న రాజకీయ నాయకులు అన్నీ చూస్తారు, కానీ ఆయన మాత్రం పట్టించుకోవట్లా. అదొకటి దృష్టిలో పెట్టుకుని అదొకటి మన్యంలో ముందు ప్రారంభించాలని చెప్పేసి అని అలాగే పైడిపుట్లో ఒక బోర్డు పెట్టి ఆ పైడిపుట్టును కూడా 10 మంది కూడా దర్శనం చేసుకునేందుకు అక్కడ చిన్న మ్యాటర్ వీరభద్రరావు లాంటి వాడు, మన వరమ గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మండలానికి ఉన్న సీతారామ సంఘానికి అలా పెద్దలు సలహా తీసుకుని అక్కడ బోర్డు పెట్టించారని, అలాగే ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా బోర్డు పెట్టించారని, ఇలా కొన్ని చోట్ల ఏవైతే ముఖ్య ప్రదేశాలు ఉన్నాయో అది చేయించారని. అలాగే ఎవరైనా మంచి వాళ్ళు దొరికితే ఆ పంపలను, అలాగే ఆ లేడీపేటలో కూడా సమాధుల దగ్గర కూడా దోపదేవ నైవేద్యాలు జరిపించాలని సంకల్పం కూడా ఉంది. అది కూడా త్వరలోనే అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి మేమందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ పడాలి వీరభద్రరావుని మాట్లాడాల్సి కోరుతున్నాం. అలాగే గుడిగంట ఆధ్యాత్మిక పత్రిక సంపాదకులు గుడిగంట సన్నిధానం శాస్త్రి గారిని, అలాగే రాష్ట్ర భారత వికాస్ పరిషత్తు పూర్వ అధ్యక్షులైనటువంటి పివిఎస్ కృష్ణారావు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కాకుండా ఆధ్యాత్మిక పరంగా పెట్టిన కాలం తక్కువైనప్పటికీ ఆ గుడిగంట అనేది ఎక్కడెక్కడ ఉన్న వాటిని బయటికి తీసి కొత్తదనాన్ని ఇంకా కొత్తగా చూపించడం, పాతదనాన్ని మర్చిపోకుండా చేయడం అనేది దాన్ని గుర్తు చేయడం. చాలా విశేషాలు ఉన్నది 2-3 పేజీలు అయినప్పటికీ కూడా చిన్న బిట్టు రాస్తే అది సంచలనమైనటువంటి బిట్టు. అవన్నీ ఆయన ఎలా సేకరిస్తున్నారంటే పూర్వం ఉండేటువంటి అనుభవాలు సేకరిస్తున్నారని అనుకుంటున్నాను. అటువంటి శాస్త్రి గారి యొక్క ఆశీర్వచనాలు ఈ యశోద మహిళా అర్చక శిక్షణా కేంద్రానికి ఇవ్వాల్సిందిగా కోరుతూ శాస్త్రి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడిస్తుంది. జ్ఞానం చాలా తక్కువ, అనుకోని విధంగా ఆధ్యాత్మిక వార్తపత్రిక గుడిగంటని పరిస్థితులు ఏర్పడడం వల్ల అప్పుడు ఇంకా అధ్యయనం ప్రారంభించారు. స్వామి చేస్తున్న కార్యక్రమాలు నేను వినడం, పూర్వం ఆయనతో ఉన్న పరిచయం, ఏజెన్సీలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అసలు చిన్న విషయం కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నగరాల్లో విస్తృతంగా జన సమీకరణ కానీ మన ప్రచారానికి కానీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ అటవీ ప్రాంతంలో నలుగురిని కూడగొట్టుకోవడం, లేకపోతే అవేర్నెస్ తీసుకురావడం అనేది చాలా కష్టతరం. అదే విషయం కృష్ణరావు నేను కూడా కారు వస్తూ మాట్లాడుతున్నాం. ఈ మహిళా అర్చకుల శిక్షణా కేంద్రం అని దాని విషయానికి వస్తే, విశాఖపట్నంలో పూర్ణ మార్కెట్లో ఒక ఆవిడ అర్చకురాలు నాకు పరిచయం. పెద్దగా ఆవిడ పూజలు చేస్తుంటే ఆవిడ నేను అడిగాను, అమ్మ ఏంటి శాఖ, దేవాదాయ శాఖ ప్రభుత్వం ఏంటి చెప్తే పేరులోనే యశోద మహిళా అర్చక శిక్షణా కేంద్రం రాగానే వారిని అదే అడిగాను. యశోద అనే పేరు మాకే యశోద కుమారి యశోద కుమారి గారు ఆ పేరు వారికి అంకితం నిజంగా చాలా సేవలు చేసినటువంటి పౌరులు ఈ మధ్యకాలంలో కాలం చేశారు. దాన్ని గుర్తుపెట్టుకొని మరి ఈరోజు వెంకటరామయ్య గారు ఆ పేరు పెట్టిన రాగానే నాకు చాలా ఆనందం అనిపించింది.
ఆవిడ ఒరిజినల్గా ఒక టీచర్. సేవా కార్యక్రమంలో కూడా అన్ని కార్యక్రమాలు ఆయన స్ఫూర్తి కోసం నేను ఈ మాట చెప్పాల్సి వచ్చింది. తల్లితోటి సమానంగా తల్లి చేసేటువంటి నిత్యం పూజలు కానివ్వండి, ఏదైనా సరే ముందు తల్లి ఉంటే బాగుంటుంది అనే కాన్సెప్ట్ని ఆయన ఎదరబెట్టగానే నాకు చాలా ఆనందం అనిపించింది. ఇందాక వెంకటరామయ్య గారు ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి, ఒక నెల రోజుల నుంచి తప్పకుండా రావాలి అని చెప్పలేదు. మా సన్నిధానం శర్మ గారు కొద్దిగా మాకు వెహికల్ రావాలి లేట్ అయింది. మనకు ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిత్య పూజలు ప్రతి ఇంట్లో జరగాలి అన్నది మన పెద్దల యొక్క సంకల్పం. ఏదో ఇక్కడ అడవిలో ఉన్నాం అనుకుంటారు, అడవి చాలా అమృతం. ఈరోజు సిటీస్ ఏమి లేవు, మీరే పరిపుష్టత చేసుకోగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పు మాట్లాడుతున్నాను. ఈ మహిళా అర్చక యశోదా కుమారి గారి పేరు పెట్టారంటే చాలా. యశోదా కుమారి గారు అంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సామాజిక సేవలు అందించిన గొప్ప మహిళ ఆవిడ పేరు పెట్టారని అంటాను. ఇప్పుడు కృష్ణారావు గారు చెప్తేనే తెలిసింది. చాలా అద్భుతమైన సాహసమైన కార్యక్రమం ఇది. ఆవిడ పేరు మీద అర్చక శిక్షణా కేంద్రం కింద మళ్ళీ ఆధ్యాత్మిక సాంస్కృతిక సామాజిక సంస్థ. దీంట్లోనే కొంచెం చిన్న చర్చనీయాంశమైన సంఘటన కూడా ఇవిడ ఉంది. సీతారామరాజు ఇక్కడ పోరాటాలు చేసినప్పుడు కూడా మొదట బ్రిటిష్ వాళ్ళతో ఈ హిందూ ఆధ్యాత్మిక దాని మీదే బ్రిటిష్ వాళ్ళతో సంఘర్షణ. బ్రిటిష్ వాళ్ళకి సీతారామరాజుకి ముందు జరిగిన మనం స్వాతంత్ర పోరాటం తర్వాత ముందు మాత్రం ఈ ఆధ్యాత్మిక దాని మీదే సీతారామరాజు పోరాటం చేయడం జరిగింది. ఆనాడే ఈనాడు కాదు, ఆనాడే ఇతర మతాలు కూడా చాలా పెరిగి హిందూ మతాన్ని హిందూ ఆధ్యాత్మిక దాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర డబ్బు ఆంగబలం ఇవన్నీ ఉండడంతో ఆడ ప్రచారం ఇవన్నీ చేస్తూ దీన్ని అడగదొక్కడానికి చూసేవారు. సీతారామరాజు గొప్ప దేవీ ఉపాసకుడు అని. ఇక్కడ కూడా మీకు దగ్గరలో ఉన్న పైడికొట్టలో కూడా సీతారామరాజు తపస్సు కొండ అని అంటారు. సీతారామరాజు పైడికొట్ట వెనకాల ఉన్నది తపస్సు కొండ. సీతారామరాజు గారు అక్కడ ఈ దేవి ఉపాసనతో అక్కడ తపస్సు చేసేవాడు. ఆ ఎదురే ఆ రోడ్డు పక్కన మళ్ళీ పెద్దేరను ఆయన సీతారామరాజు గారు అక్కడ తపస్సు చేస్తూ అక్కడికి స్నానానికి అది అక్కడికి వెళ్ళేవాడు. చాలా పెద్ద ప్రసిద్ధి తపస్సు కొండ అనేది చాలా ప్రసిద్ధి. ఇక్కడే కాదు, సీతారామరాజు ఎక్కడ పోరాటాలు చేసినా అక్కడల్లా ఇప్పుడు మీకు కేడీపేట కృష్ణదేవిపేట దగ్గర పోరాటం చేశారు. అక్కడ ఎక్కడది నీలకంఠేశ్వర స్వామి ఆలయం. ఆయన ఏ కార్యక్రమం చేసినా సరే ముందు ఆధ్యాత్మికంగా ఆ దేవి ఉపాసన మన ఆ పూజలు చేస్తే కానీ ఆయన కార్యక్రమాన్ని చేసేవాడు కాదు. ఇది ఈ కార్యక్రమాల వల్లే బ్రిటిష్ వాళ్ళకి అసలు ముందు వ్యతిరేకత వచ్చింది. సీతారామరాజు నీలకంఠేశ్వర స్వామి ఆలయం అక్కడ చాలా అద్భుతమైన. అలాగే ఇక్కడ కూడా ఆయన దేవి ఆలయాలు ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఉంది. దాన్ని పుడికి పుచ్చుకున్నట్టు ఉంది. ఆనాడు కూడా ఇవాళ కొత్త అనుకుంటున్నాం మనం, ఇది మహిళా అర్చక కాదు. సీతారామరాజు టైంలో కూడా మహిళలు అర్చక మహిళలు ఉండేవారు సీతారామరాజు. అక్కడ అప్పుడు కూడా ఈ మహిళలు పూజలు చేసేవారు. చాలా అద్భుతమైన పూజలు. వాళ్ళు కూడా అన్ని రంగాల్లో అంటే మీరు ఈ అర్చక మేరకే ఉండదు, సామాజిక లక్షణాలు కూడా దాంట్లో ఉన్న పేరు మేరకు సామాజిక లక్షణాలు కూడా ఉన్నారు. మనకు అర్చక చేసుకొని కూర్చుంటే మనకి మన బతుకు తీరులు మన జీవనం ఎలా గడుస్తుంది. ఇక్కడ గిరిజన ప్రాంతాలు కూలీనాలు చేసుకుంటే కానీ మన గడని పరిస్థితులు మనం కింద బతికేవాడమ్మా. ఇప్పుడు మనం ఏమో ఉన్నవాళ్ళు మిడిల్ క్లాస్ మధ్యతరగతి ప్రజలు కూడా కాదు, మన దగ్గర ఆధారాలు ఏముండవు. అంచేత మీరు అన్ని దీంట్లో భాగస్వామ్యం చేసుకోవాలి. సామాజిక లక్షణాలు కూడా ఉండాలి. మీరు పని చేసుకుంటూ నీకు ఈ ఆధ్యాత్మిక ఇది పోరాటం కింద లెక్క, ఒక యజ్ఞం కింద లెక్క. ఇతర మతాలు ఈ ఆధ్యాత్మిక దాన్ని మనం దూరం చేయడానికి, మనకి దగ్గర చేసుకోవడానికి, మన హిందూ ధర్మశాస్త్రాన్ని మనం తప్పనిసరిగా మనం ప్రచారం చేసి
మళ్ళీ మనం ఎలాంటి వెలుగులోకి తీసుకురావడానికి మనం కృషి చేయవలసిన అవసరం ఉంది. గతంలో సీతారామరాజు గారు ఉండేటప్పుడు మొత్తం గిరిజన మహిళలు అందరూ కూడా, గిరిజన కుటుంబాలు అన్నీ కూడా, ఆదివాసీలు అందరూ కూడా ఆ హిందూ ఆ ఆధ్యాత్మిక దానికే కట్టుబడి వాళ్ళు పనిచేసేవారు. ఈ పోరాటం చేసేటప్పుడు కూడా హిందూ ధర్మశాస్త్రం ప్రకారమే, హిందూ దాని ప్రకారమే చేసేవారు. అంచేత మీరు ఆ రంగాల్లో కూడా, సామాజిక రంగాల్లో, ఆధ్యాత్మిక రంగాల్లో అన్నింటిలో కూడా పురికిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో కూడా మీకు ఆర్థిక పరంగా కూడా అంటే మా వెంకటరామయ్య గారు చెప్తున్నారు. ఆయన ఆలోచన చాలా గొప్పది. అంటే మనకి ఏదో ఒక పద్ధతిలో సీతారామరాజు విగ్రహాల దగ్గర ఉన్నా సరే పూజలు చేస్తూ ఆ విగ్రహాలను మనం పరిరక్షించుకొని అక్కడన్నా సరే మనం దీపారాధనలు ఇవన్నీ కూడా చేయాలంటే అంటే మొత్తం మీద అక్కడ ఆ పేరుతోనన్నా సరే, సీతారామరాజు పేరుతోనన్నా సరే అక్కడ ఈ మహిళల్ని జనాల్ని కట్టుడి చేసి అంటే ఈ ఆధ్యాత్మిక చింతన తీసుకురావాలని ఆయన ఉద్దేశం. చాలా గొప్ప అద్భుతమైన సాహసం. అయితే ఆయన ఇంకో కోణంలో కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మనం ఆర్థిక పరంగా వెనకబడి ఉన్నాం కాబట్టి ఆర్థిక పరంగా కూడా మనం ఎలాగ పెరగాలి, పెరిగితేనే మనం అవన్నీ చేయగలం, లేకపోతే చేయలేం. అంచేత ఆర్థిక పరంగా కూడా మన వెంకటరామయ్య గారు ఆలోచించవలసిన అవసరం ఉంది. దీంట్లో మనం వీలైతే మనకి సామాజికంగా ఉన్న పెద్దలు ఉన్నారు, ఈ ఆధ్యాత్మికంగా మనకి సహకరించే పెద్దలు ఉన్నారు. ఇప్పుడు కృష్ణరావు గారు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. మొత్తం వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకొని, అలాగే ప్రభుత్వం నుండి వచ్చే ఈ మహిళా గ్రూపులు, ఈ సంక్షేమ పథకాల పేరు మీద ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అది పక్కదారులు కూడా పడుతున్నారు. అవన్నీ కూడా మీరు ఉపయోగించుకునేటట్టు ఉండాలి. దానికి మార్గాలు మరి ఇక్కడ ఈ మహిళా గ్రూపులకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళందరూ కూడా మార్గాలు ఆలోచించి ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు ఆయన ఆలోచన ప్రకారం మనకి సీతారామరాజు ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రం కింద ఒక పూజా కార్యక్రమం కింద బయట కొట్లోనే ఉంటాయి. అందులో ఎవరినో పెడితే ఒక 2-3 పెడితే మనం అక్కడ ఇంకా ఒక స్థానికంగా ఉన్న 10 మందిలో 12 మందిలో మన దగ్గర చేర్చుకొని ఒక గ్రూప్ కింద, ఒక మహిళా గ్రూప్ కింద, మన ఈ డ్వాక్రా గ్రూప్ కింద ఏదో ఏర్పాటు చేసి దాని ద్వారా కొంత మనం ప్రభుత్వం నుండి లబ్ధి పొందే విధంగా మనం దాని ద్వారా మనం వృత్తిపరంగా కూడా మనం ఏదో ఒక వృత్తి కూడా చేసుకోవాలి. స్వతంత్రంగా వృత్తి కూడా చేసుకుంటే అప్పుడు మనం ఈ కార్యక్రమాలన్నీ ఆధ్యాత్మికంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలం అన్న ఉద్దేశం. అంచేత ఆ బాటలో కూడా మీరు ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది. రాత్రి ఎంతో టైంలో వస్తారు, ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. అంచేత మనకి ఇది జరగని పనులు అనమాట. మనం కట్టించి మనం ఇవన్నీ చేయాలంటే సాధ్యపడదు. అంచేత ఆర్థిక పరంగా కూడా మీరు బలపడవలసిన అవసరం ఉంది. ఈ మహిళ మన అర్చకులుగా మనం ఉన్నవాళ్ళు కూడా ఆ భద్రతల గురించి కూడా మనకి సడన్గా మనం ఇక్కడ ఆలోచించవలసిన వెంకటరామయ్య గారు ఆలోచించవలసిన అవసరం ఉంది. అది కూడా ఆలోచించాలని కోరుతున్నాను. మీకు ఏ విషయంలో కూడా ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే మేము చేయడానికి సిద్ధంలోనూ, అలాగే మాకు మాకు ఇక్కడ మాకు రాష్ట్ర సంఘం ఉంది. ఆ రాష్ట్ర సంఘంలో మనకు అడ్డదేవులని మన దగ్గర సత్యబాబు గారు ఇక్కడ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఈయన కూడా మీరు ఏమైనా సహాయ సహకారం కాబట్టి ఈ ద్వారా మీరు ప్రయత్నం చేసినట్లయితే మేము కూడా మీకు సహాయ సహకారాలు చేస్తాం. తప్పనిసరిగా మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి ఆర్థిక పరంగా కూడా మేము సహాయ సహకారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఇది మనం ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం అన్నా సరే ముందు ఒకరిద్దరితోనే ప్రారంభం అవుతుంది. ఇది మహా ఉద్యమం కింద పెరగాలని నేను కోరుతున్నాను. అన్ని చోట్ల కూడా అంటే ఆయన సీతారామరాజు విషయం చెప్పారు కాబట్టి అన్ని ప్రాంతాల్లో కూడా మాకు యువజన సంఘానికి మనుషులు ఉన్నారు. కృష్ణదేవపేటలో ఉన్నారు, రాజేంద్రపాలెంలో ఉన్నారు, పైడికొట్లో ఉన్నారు. ఆయన ప్రధానంగా పోరాటం చేసిన అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నారు. ఆ అన్ని చోట్ల కూడా ఆయన ఈ అర్చక సంఘాలు పెట్టినట్లయితే తప్పనిసరిగా మా వంతు పాత్ర మేము వివరించి ఆయనకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసి కార్యక్రమాలు ఆహ్వానించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనా మళ్ళీ భవిష్యత్తు కార్యక్రమాలు ఉంటే పిలిస్తే తప్పనిసరిగా వస్తామని తెలియజేసి
ఎందుకంటే మనం మన గ్రామంలో మనకి సంక్రాంతి పండుగ, గంగారమ్మ పండుగ ఇలాంటి పండుగలన్నీ ఉన్నాయి. ఆ పండుగ టైంలో నేను చేయడం మాట్లాడితే ఆ వీడియో రావస్తున్నారు. పండుగలన్నీ మనం జరుపుకుంటున్నాం, కానీ మనకు ఆ పండుగ వచ్చినప్పుడే ఆ దేవుడిని మనం పూజ చేయటం ఇలాంటివి చేస్తున్నాం. ఉత్తర రోజుల్లో మనం చేయడం లేదు. శనివారం అంటే శుక్రవారం ఇలాగా కొంతమంది మహిళలు చేస్తున్నారు. అందుకు మనకి ఇది మంచి అవకాశం అన్నమాట, శిక్షణ ఇవ్వడం. అయితే మనకి అరటిగలో ఒక వేదికగా చేసి ఇక్కడ తీసుకొచ్చి ప్రతి గ్రామానికి ఒక మహిళని తీసుకొచ్చి అంటే మనం చేస్తున్నాం. కొద్దిగా చిన్న చిన్న తప్పులు ఉంటాయి, ఏంటి ఎలా చేయాలని తెలియదు, మనకు తెలిసినట్టుగా చేస్తుంటారు మన గ్రామంలో. ఇప్పుడు ఇక్కడికి రావడం వల్ల ఈ 6 రోజుల శిక్షణలో మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇది ఎందుకంటే చాలా ఏడు నుంచి మనకు మన ఆసనాల గురించి అనే చెప్పే పెద్దగా నాకు ఇదంతా వచ్చి చేస్తాను. దానివల్ల మనకు ఇక్కడ ఏంటి కూడా చదివించుకోవడానికి మంచి అవకాశం. దీన్ని మన గ్రామంలో ఉన్న మహిళా శిక్షకులు బాగా ఈ కార్యక్రమాన్ని ఏదో మొదలు తక్కువ బాబు మనకి ఏంటంటే 10 మంది వరకునే ఉండదంట. ఏదో ఫస్ట్ నుంచి ఈ 10 మంది కూడా రేపటి నుండి పూర్తిగా వచ్చి ఈ శిక్షణలో నేర్చుకుంటే మనకు మన గ్రామంలో మనం అందరికీ నేర్పడానికి ఉంటాం. మీరు ముగ్గురే అనుకుంటారు, మన గ్రామంలో మొత్తం అంతా ఒక 1200 మందిలో ఉంటారు. ఆ గ్రామంలో 4 గ్రామాలు ఇలా ఉంటాయి పంచాయతీలో. వాళ్ళందరికీ మనం ఇవన్నీ చెప్పడానికి మనం ఒక గురువుగా మంచిగా ఉంటాం. మనకి గొడవలు ఇవన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు కొద్ది వరకు చేస్తున్నారు. ఆ పండుగలు మనం ఇప్పుడు మీరు నేర్చుకుని ఇవన్నీ జాగ్రత్త చేశారనుకోండి, మనకి ఇంకా ఈ కార్యక్రమం చాలా ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం. ఎప్పుడూ పెట్టలేదు ఇక్కడ మనకి ఏం పెట్టారంటే మన గ్రామంలో